సార్ అందరికీ నమస్కారాలు. నేను యాక్చువల్గా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీ అండి. కాకపోతే మా వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డిఎల్ రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు. రిటైర్మెంట్ తర్వాత టెర్మినల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా ఇవ్వాలి, అవి కూడా చాలా లేటుగా ఇస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఏంటంటే ఈఎంఐలు కూడా కట్టలేక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతున్నది. ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే పర్సనల్ లోన్ కూడా వాళ్ళు నో అని చెప్తున్నారు బ్యాంకుల వాళ్ళు. ఈ సమస్యకి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఫస్ట్. ఎందుకంటే అది చేయాలి. మీరు అన్నట్టు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అందరికి ఉంటాయి. కరెక్ట్ గా దాన్ని బట్టి మనం మన జీవితం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్న ఇంట్లో మన ఇల్లు ఉంది, అన్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇన్కమ్ ఎంత, ఖర్చు ఎంత అవుతుంది, ఇంత సేవింగ్ ఉంటుందని. టకాని ఇన్కమ్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి నాకు అర్థమవుతుంది. సో అది నంబర్ 1. రెండోది డిఆర్లు దాదాపు నాకున్న సమాచారం మేరకు 185 పెండింగ్ ఉన్నాయి డిఆర్లు. అది ఇన్ఫ్లేషన్ కి పెగ్ చేసి ఇచ్చే డిఆర్లు. అది ఎందుకు పెండింగ్ పెట్టిందో ఆ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టేసింది. అటు ఉద్యోగస్తులకి డిఏ ఇవ్వట్లేదు, ఇక్కడ రావాల్సిన డిఆర్ కూడా లేదు. అది మనం కూర్చుని తప్పనిసరిగా కమిటీ వేస్తాం, అందరూ కూర్చుని ఇంకా దాన్ని పరిష్కరించుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఈ రెండు ఐ కెన్ ప్రామిస్. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను రిటైర్డ్ టీచర్ని. నేను రిటైర్డ్ టీచర్గా పనిచేశాను. ప్రస్తుతం యలమంచిలి పెన్షనర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మాకు గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేసింది. కొత్త ప్రభుత్వం వచ్చి మధ్యంత వృత్తిని 27% ఇస్తూ దాన్ని మళ్ళీ 4% తగ్గించి 23% ఫిట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అది 1/4/20 నుంచి 31/12/2021 వరకు 21 నెలలు పిఆర్సీఆర్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో వీరు తగు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఏమో 2 మైకులు పెట్టుకోలేదేంటి ఈరోజు? మంది పెట్టేసుకోవాల్సింది కదా. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నవ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, అందరూ భాగస్వామ్యం అవ్వాలి, ఫైనాన్షియల్ గా మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదని ఆనాడు 43% ఫిట్మెంట్ ఎప్పుడు జరగని విధంగా బాబు గారు ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీరు అన్నట్టు రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చింది. చిన్నగా ఫిట్మెంట్ ముందరికి ఇస్తారు, రివర్స్ ఇచ్చి ఉద్యోగస్తుల్ని నిన్న ముంచింది. మళ్ళీ అకౌంట్ నుంచి బలవంతంగా డబ్బులు వెనక్కి తీసుకుంటే ఇవన్నీ కూడా జరిగినాయి, కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఉపాధ్యాయుల్ని ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం కూడా వేధిస్తుంది. అది నాకని మీకే బాధ తెలుసు. ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొత్త టీచర్స్ కూడా నియమించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా లేదు. పిఆర్సీ విషయం తప్పనిసరిగా మనం మెరుగైన పిఆర్సీ అందజేయాలి. అమౌంట్ అనేది మనందరం కూర్చుని ఎంతకు అరైవ్ అవ్వాలనేది కమిటీ వేసి మనందరం కూర్చుని అరైవ్ అవుదామని సభాముఖం తెలుపుతున్నాం. దానికి కారణం కూడా చెప్పాలి. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. సంక్షేమం అప్పులతో చేస్తే ఇప్పుడున్న పరిస్థితి వస్తుంది. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందండి ఆంధ్ర రాష్ట్రం. 12 లక్షల కోట్ల రూపాయలు. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు మన ఇంట్రెస్ట్ కడతాం సరిపోతుందండి. 1,00,000 కోట్లు. ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 1,45,000 కోట్లు. సో మీరు చూడండి పరిస్థితి. సో దారి తప్పిన బండి మనం సరైన దారిలో పెట్టాలి. ఇదంతా మళ్ళీ రికవర్ అవ్వాలి, మళ్ళీ మన కాలుపైన నిలబడే పరిస్థితి రావాలి. బాబు గారు ఉన్నప్పుడు అప్పు చేయలేదని నేను అనట్లేదు, కానీ ఇంత అప్పు ఎప్పుడు చేయలేదు. బ్యాలెన్స్ చేసేవాళ్ళు. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అప్పు చేస్తారు, కానీ విచ్చలవేడిగా ఏ ప్రభుత్వం చేయదు, ఈ ప్రభుత్వం చేసింది. 12 లక్షల కోట్లు ఎప్పుడు లేని విధంగా. అసలు మద్యం చూస్తే రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తామంటే ఇంకా ఏమైనా అర్థం ఉందండి? అంటే వరుసగా అన్ని చంపేస్తున్నారు. సో మన పిఆర్సీ అది
ఎటుగో చేయాలి. అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చినట్టు టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం, క్షమించాలి. ఈ ప్రభుత్వంలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఎన్నికల ముందల అనేక మాయ మాటలు చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు ఉద్యోగస్తుల్ని రోడ్డుపైకి పడేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన రిటైర్డ్ ఎంప్లాయీస్ ని కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే బాబు గారిని కలిసేవారు, అండ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల మేరకు ఆనాడు అనేక సమస్యలు కూడా పరిష్కరిస్తాం జరిగింది. ఒక్కసారి పెద్దలందరినీ ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏనాడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టలేదు మన ప్రభుత్వం. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఎవరికి ఉండవని నేను అనట్లేదు, కానీ చేయగలిగినంత వరకు ఆనాడు బాబు గారు ఆర్థికంగా ప్రభుత్వం సమకూర్చుకుని, ఆర్థిక వనరులు సమకూర్చుకుని ఆనాడు చేస్తాం జరిగింది. కానీ ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చి ఈరోజు హామీలు నిలబెట్టుకోకపోగా ఇప్పుడు ఏకంగా ఉద్యోగస్తులు ఏదో తప్పు చేస్తున్నారని సమాజంలో చూపిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అదేవిధంగా అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలంటే కీలకమైన పాత్ర వహిస్తారు ఉద్యోగస్తులు. ఒక రోడ్ వేయాలన్నా, ఒక అంగన్వాడీ భవనం కట్టాలన్నా, లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, లేదంటే ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలన్నా కీలక పాత్ర వహిస్తారు. కానీ ఈరోజు కావాలని ఏదో వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఈరోజు ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం. అంగన్వాడీ టీచర్లను కూడా ఈరోజు నడి వీధి పైన గంటేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర అనేక హామీలు ఇచ్చారు వాళ్ళు కూడా, అది కూడా మర్చింది ఈ ప్రభుత్వం. సో ఈరోజు మీ సమస్యలు తెలుసుకునేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఇంకొక 5-6 రోజుల్లో యోగాలం పాదయాత్ర పూర్తి కాబోతుంది. ఇప్పటికీ బాబు గారు అరెస్ట్ చేయకుండా ఉంటే శ్రీకాకుళంలో ఉండేవాడిని, కానీ బాబు గారు అరెస్ట్ వల్ల ఇంకా విశాఖపట్నంలో ఆపాల్సి వస్తుంది. కానీ ఎప్పటి నుంచో మీ సమస్యలు తెలుసుకోవాలి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించేదానికి ఈ వేదిక ఏర్పాటు చేసామని ఉన్న పెద్దలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.